హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను టమాటా రైస్ చేసి చూపిస్తాను. చూడండి తయారు చేయ విధానం. ఇందులోకి 1 కప్పు అన్నం తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ అన్నమాట. ఇది పావు కిలో మీద పావు కిలోలో సగం బియ్యం అన్నమాట. 1 బౌలు రైస్ తీసుకున్నాను, అన్నము వండేసింది. తర్వాత దానిలో కావాల్సిన పదార్థాలు: 3 టమాటాలు, కొత్తిమీర, కొంచెం చెక్క, లవంగాలు, తర్వాత ఎండుమిర్చి 2, కరివేపాకు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియాలు ఇవి వేయించి పొడి చేసుకున్నది 1 స్పూను, 2 పచ్చిమిర్చి చీలికలు, షాజీరా అండ్ కొత్తిమీర, టమాటాలు, 2 జాపత్రి చిన్న ముక్కలు. ఈ టమాటాలు ఒకటి చిన్న 3 కట్ చేసి పెట్టుకున్నాము. రెండింటిని మిక్సీలో వేసుకున్నాము. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాం సన్నగా. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని చక్కగా 1 చిట్టే నూనె పోసుకుందాము. స్టవ్ హైలో పెట్టుకుందాం మంట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. షాజీరా, ఈ చెక్క, లవంగాలు, జాపత్రి వీటిని వేసుకున్నాం ముందు. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ఒక స్పూను. తర్వాత ఉల్లిపాయలు చూపించలేదు మీకు. 1 ఉల్లిపాయ కట్ చేశాను. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, వీటిని కొంచెం మగ్గేదాకా వేయించుకున్నాం. కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూను కారం వేసుకున్నాం. తర్వాత సాల్ట్ 1 స్పూను, ఇంకా టమాటాని మిక్సీ వేసుకున్నది వేసుకున్నాం. అంతా కలిపెట్టుకున్నాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. చక్కగా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని. తర్వాత గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని బాగా. చక్కగా టమాటా ఉడికింది 5 మినిట్స్. తర్వాత ఆయిల్ బాగా పైకి తేలింది కదా, ఉడికిపోయింది. ఇంకా చాలా సింపుల్ టమాటా రైసు. ఇంకా దీనిలో అన్నం వేసుకుందాం. ఒకసారి అంతా కలబెడదాం. చక్కగా 1 నిమిషం ఉంచుకొని అన్నం వేసిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే టమాటా రైస్ రెడీ. చాలా సింపుల్ రెసిపీ. నేను వాడింది 1 గ్లాసు రైస్ అన్నమాట, అన్నం. చక్కగా 2 తినొచ్చు. గింతే స్టవ్ ఆఫ్ చేద్దాం. టమాటా రైస్ తయారు చేయ విధానం అయిపోయింది. ఇంకా టేస్ట్ చెప్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. కూర చేసుకోకుండా అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలానే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టమాటా రైస్.